దర్శన్ శరణ్యని తీసుకొని ఇంటికి వచ్చేస్తాడు. అదే వాళ్ళ ఫ్లాట్లో ఉంటారు కదా, వేరుగా ఆ ఇంటికి వచ్చేస్తాడు. కార్లో నుంచి ముందు తను దిగిన తర్వాత శరణ్య వైపు వస్తాడు. కార్ డోర్ ఓపెన్ చేసి శరణ్యని కార్లో నుంచి బయటకి దింపుతాడు. ఇక అలా ఇద్దరిని కలిసి నడుచుకుంటూ వస్తూ ఉంటారు. శరణ్యకి దెబ్బలు తగలటంతో తనకి గట్టిగా నడవటం రాదు కదా, తను ఇలా భుజాలు పట్టుకొని తనని ఇలా పట్టుకొని నడిపిస్తూ దర్శన్ లోపలికి తీసుకొని వస్తూ ఉంటాడు. అది సమీరా గేట్ దగ్గరికి వచ్చి వాళ్ళిద్దరిని అలా చూసి షాక్ అవుతుంది. అలాగే చూస్తూ ఉండిపోతుంది. దర్శన్ శరణ్యని అలా తీసుకొచ్చేసి సోఫాలో కూర్చోబెడతాడు. ఇక అప్పుడు వాళ్ళిద్దరిని చూస్తూ గుమ్మం దాకా వచ్చి సమీరా అలాగే చూస్తూ ఇదేంటి వీడు ఇలా చేస్తున్నాడు అని చూస్తూ ఉంటుంది. ఇక అప్పుడే దర్శన్ నువ్వు ఇలాగే కూర్చో, నేను పాలు వేడి చేసి తీసుకొని వస్తాను, నువ్వు టాబ్లెట్స్ వేసుకుందువు కానీ పాలు తాగుతూ కానీ అని దర్శన్ అంటే ఏమండి మీరెందుకండి శ్రమ పడ్డం, నేను చేసుకుంటానులే అని అంటే నీకు ఎలా చేసుకోవటం వస్తుంది, నీకు రాదు కదా, చూడు నువ్వు ఇలాగే కూర్చో, అన్ని పనులు నేను చేసి పెడతాను, నువ్వు ఇలాగే కూర్చొని ఉండు సరేనా, నేను పాలు తీసుకొస్తాను అని దర్శన్ వెళ్తాడు. పాలు వేడి చేసుకొస్తామని చెప్పి శరణ్య చాలా సంతోషపడుతూ ఉంటుంది. సమీరా అదంతా చూసి వీడికి పెళ్ళాం మీద ప్రేమ పుట్టినట్టుంది, మరి నేనేమైపోవాలి అని సమీరా కోపంగా చూస్తూ ఉంటుంది. అంతలో దర్శన్ పాలు తీసుకొచ్చేసి శరణ్యకి ఇలా ఇస్తూ ఉంటే శరణ్య తీసుకోపోతే చెయ్యికి గాయమవటంతో తీసుకోవటం రాదు. ఇక అప్పుడే దర్శన్ అమ్మ అని చెప్పి శరణ్య అంటే ఉండు నేను తాగిస్తాను అని చెప్పి ముందు టేబుల్ వేసుకొని కూర్చొని శరణ్యకి పాలు తాగిస్తూ ఉంటాడు. అది చూసి సమీర తట్టుకోలేకపోతూ ఉంటుంది. అప్పుడు శరణ్య చాలా సంతోషంగా దర్శన్తో అలా ఉంటుంది. పాలు తాగిస్తూ ఉంటాడు దర్శన్. సమీర వీళ్ళిద్దరూ ఇలా ఉండకూడదు, వీళ్ళని విడగొట్టేయాలి, ఏం చేయాలి అని సమీర ఆలోచిస్తూ ఉంటుంది.